నీలగిరి పర్వతాల్లోని జంతుజాలం చూపరుల్ని ఆకట్టుకుంటుంది. బయోస్పియర్ నేచర్ పార్కులో పర్యాటకుల కోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. నీలగిరిలో ఎన్ని రకాల వృక్షజాతులు జంతువులున్నాయి? పర్యావరణ స్పృహ జనంలో పెరిగిందా? ఎక్కడ చూసినా పచ్చని ప్రకృతి, కోతుల నుంచి పులుల వరకు జంతుజాలం కనువిందు చేస్తున్న ఈ ప్రాంతం నీలగిరి బయోస్పియర్ నేచర్ పార్క్. 5000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నేచురల్ బయోస్పియర్ ను 1986లో స్థాపించారు. పశ్చిమ కనుమలలోని నీలగిరి పర్వతాల్లో ఉంది. తమిళనాడు, కర్ణాటక, కేరళలో విస్తరించి ఉన్న ఈ బయోస్పియర్ అతిపెద్ద రక్షిత అటవీ ప్రాంతం. ఇందులో తమిళనాడులోని మధుమలై నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్, సత్యమంగళం వన్యప్రాణుల అభయారణ్యం, కర్ణాటకలోని నాగర్హోల్ నేషనల్ పార్క్, బందీపూర్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అరళం వైల్డ్ లైఫ్ సాంచురీ, వాయనాడ్ వైల్డ్ లైఫ్ సాంచురీ, కేరళలోని కరింపుజ వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి. He participated in the photography contest and won. So more than winning, participating in such an event and getting connected with nature was more fruitful, and also it's very inspiring to meet such like-minded people here and getting connected with them. Common birds were also there, but apart from that we also saw a lot of migratory birds such as this banded bay cuckoo we saw, and also like Asian brown flycatchers as such, and also the event was very interesting and inspiring. దేశంలోనే 2 అతిపెద్ద బయో పార్కుల్లో ఇది ఒకటి. దీనికి యునెస్కో గుర్తింపు సైతం ఉంది. 100కు పైగా క్షీరదాలు, 350 రకాల పక్షులు, 80 రకాల పాములు, 3300 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. వీటిలో 175 వృక్ష జాతులు, 132 జంతు జాతులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ అసలు పచ్చదనమే ఉండేది కాదు. అడవులను విచ్చలవిడిగా నరికేసేవారు. 1986లో నేషనల్ ఫారెస్ట్ గా ప్రకటించాక జంతుజాలం వచ్చి చేరింది. అహోరాత్రులు శ్రమించి దీన్ని ఈ స్థాయికి తెచ్చారు. విద్యార్థులు, పరిశోధకుల కోసం 73 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 300 రకాల చెట్లు పెంచుతున్నారు. 150 రకాల పక్షులు, 111 జాతుల సీతాకోక చిలుకలు సైతం ఉన్నాయి. వీటిపై నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పుడు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సెలబ్రేషన్ ఆఫ్ నేచర్ అని పిలుస్తున్నారు. ఫోటోగ్రఫీకి అవకాశం కల్పిస్తున్నారు. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్న సందేశం ఇస్తున్నారు. ఇప్పుడున్న లక్షలాది వృక్షాలు ప్రభుత్వం నాటినవే. అంతకుముందు అసలు గ్రీనరీయే ఉండేది కాదు అంటున్నారు. కొత్త తరాలకు పాఠాలు నేర్పించేందుకే వైల్డ్ వీక్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మామూలు టైంలో అయితే డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లడం సాధ్యం కాదు. ఇప్పుడు మాత్రం అధికారులు ఆ అవకాశం కల్పిస్తున్నారు. So this exercise is generally done to create awareness amongst the younger generation, and there was a photography contest also, the young talent to get into conserving wildlife. Reserve in itself is a very, very large area, consisting of the entire Nilgiris mountains, Mudumalai, Bandipur, Sirumugai, Metupalayam, the entire range. It ranges from zero mean sea level to 2,800 meters above sea level, and it's of very, very high significance. ఔషధ మొక్కలకు ఈ నీలగిరి అడవులు పెట్టింది పేరు. అడవుల్లో సహజ సిద్ధంగా ఉండే ఏనుగులు, పులులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. 2000 సంవత్సరంలో యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ కార్యక్రమంలో భాగంగా మారింది. 2012లో దీని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో.